దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి దేవాలయాలున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఒడిశాలోని చౌరాసి, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో వారాహి దేవాలయాలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఒరిస్సాలోని చౌరాసి వద్ద 9వ శతాబ్దపు వారాహి ఆలయం ఉంది. ఇక్కడ వారాహిని మత్స్యవారాహిగా పూజిస్తారు. అదేవిధంగా వారణాసిలో వారాహి అమ్మవారిని పాతాళ భైరవిగా పూజిస్తారు. చెన్నైలో మైలాపూర్లో ఒక వారాహి ఆలయం ఉంది. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల సందర్భంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలోని వారాహి మందిరంలో 9 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. 8 రకాల వారాహి అవతారాలతో కూడిన అష్టవారాహి ఆలయం విల్లుపురం సమీపంలోని సాలమేడులో ఉంది. అన్యాయాన్ని ఎదిరించి దుష్టులను శిక్షించి తన భక్తులకు రక్షణనిచ్చే ఈ వారాహి అమ్మవారు భూతల్లిని నమ్ముకున్న రైతులకు పాడి పంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం. నేపాల్లోనూ ఆ అమ్మవారిని వారాహి మాతగా, బౌద్ధ మతాన్ని అనుసరించేవారు వజ్ర వారాహిగా ఆరాధిస్తారు.